హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో 4:30కి అలా నిద్ర లేచి రోజు లాగానే ఇంట్లో క్లీనింగ్స్, బయట మాప్ అదంతా కూడా అయిపోయింది. అలాగే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా మళ్ళీ పనులనేవి మొదలు పెట్టేశాను. సో తెలుసు కదా, నా రొటీన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. ఈరోజు నేను ఈ సింపుల్ పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను. అస్సలు టైం ఉండట్లేదండి. 7 కల్లా బాక్స్ అందివ్వాలంటే నా వల్ల అసలు అవ్వట్లేదు అనమాట, ఎంత తొందరగా లేచినా కూడా. ఇంకా వీడియో షూట్ అంటే మీకు తెలుసు కదా, చాలా టైమే పట్టేస్తుంది. ఇక్కడ ముగ్గు అది అయిన తర్వాత దీపారాధన కూడా అయిపోయిందండి. తులసమ్మ దగ్గర మంచిగా నీట్గా తుడిచేసి అలా ముగ్గు పెట్టేసుకొని ఇలా పూజ అయితే చేసేసుకున్నా. ఇంకా బయట యూటిలిటీలో ఇలా సెట్ చేసుకున్నాను, మీకు తెలుసు కదా. ఒకసారి యూటిలిటీ టూర్ చూపించండి అంటున్నారు, చూపిస్తానండి త్వరలోనే. ఇంకా ఇదిగోండి పూజా మందిరంలో కూడా ఇలా సింపుల్గా చిన్ని పద్మం వేసుకొని దీపారాధన అయితే అయివగొట్టేశాను. అలాగే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఏంటంటే ఈరోజు అన్నీ తొందరగా అయిపోయే వంటలు ఈ మార్నింగ్ బాక్స్లో అనేసరికి ఒక దడ వచ్చేస్తుంది అనమాట. ఏది కొంచెం స్పెషల్గా చేద్దామన్నా టైం పట్టేస్తుందిలే అన్నట్టుగా. ఇంకా ఇదిగోండి రైస్ వండేసాను. అలాగే అటువైపున గోధుమ రవ్వ వేయిస్తున్నాను అనమాట ఉప్మా కోసం. అలాగే ఇటువైపున ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ ఇంకా ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి అందులో లైట్గా పసుపు, అల్లం వెల్లుల్లి మగ్గిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసం వేసాను. ఇంక ఈరోజు కర్రీస్ ఏం చేయదలుచుకోలేదనమాట. అందుకని ఇలా ఫ్రైడ్ రైస్తో సరిపెట్టేస్తున్నాను, తొందరగా అవుతుంది కదా. అది కాక అందరూ ఇష్టంగా తినేస్తారు. ఇంక ఇటువైపున గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను కదా, ఆ రవ్వ వేగుతూ ఉంటుంది, తొందరగా అవ్వాలని చెప్పి అటువైపున గిన్నెలో నీళ్లు కూడా పెట్టేశాను అనమాట కొలతతో. ఈ రవ్వలో అదే ఉప్మాలో వేయడం కోసం తొందరగా అవుతుందని చెప్పి ఇంకా రవ్వ అంతా ఒక ప్లేట్లోకి తీసేసి అందులోనే తాలింపు వేసేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అది కరివేపాకు లేదని వేయలేదు. ఇటువైపున కూడా ఎగ్గులో ఉప్పు, కారము, అలాగే ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకుని కలిపేశాను. ఇంకా అవన్నీ వేగిన తర్వాత ఇంకా వేడి నీళ్ళు కూడా వేసి సాల్ట్ వేసేసుకుంటున్నా. మన పనులు ఎలా ఉంటాయంటే మార్నింగ్ ఇంకా మల్టీ టాస్కింగ్ అనమాట. అసలు క్షణం తీరిక అనేది ఉండదు. అసలు టైం ఎంత తొందరగా గడిచిపోతుందో కూడా అసలు తెలియదండి. డే అంతా ఎలా ఉంటామో ఒకరమే ఇంట్లో తెలియదు, కానీ ఈ మార్నింగ్ టైం మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఇంకా ఇటు రైస్ కూడా వేసి కలిపేశాను, కొంచెం హీట్గా పెట్టాను. అటువైపున రవ్వ కూడా వేసేసాను అనమాట. ఇలా అయితే కొంచెం తొందరగా అయిపోతుంది. ఏదైనా బ్రేక్ఫాస్ట్ తొందరగా కావాలంటే ఇలా చూస్ చేసుకుంటాను, లేదంటే కిచిడి అలాంటివి. టీ కూడా అయిపోయింది. ఇంకా అది కూడా కప్లో వేసి మా వారికి ఇచ్చేసి ఇంకా లంచ్ బాక్స్లు అనేవి ప్యాక్ చేసేస్తున్నా. 7కి తను వెళ్తారు కాబట్టి ఆయనతో పాటే ఇంకా వీళ్ళకి కూడా ప్యాక్ చేసేస్తున్నాను, ఎలాగో హాట్ బాక్స్ కదా అని. అయితే నాకు రీసెంట్ వీడియోస్ కింద ఒక కామెంట్ వచ్చిందండి, పిల్లలకి ఏమైనా కొంచెం హెల్దీగా పెట్టండి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అని. బేసిక్గా నేను వాళ్ళకి హెల్దీవే పెడతానండి. ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటాను, డైలీ స్నాక్స్ పెడతాను, అసలు స్నాక్సే పెట్టను అని అన్నారు. నాకు విచిత్రంగా అనిపించింది. ఇంకా ఇదిగోండి మా వారు కూడా వెళ్ళిపోయారు. అలాగే పిల్లలకి తినిపించేస్తున్నాను అనమాట. రీసెంట్ వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట, మీకు ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నారో చెప్పండి అని. ఇంకా ఇదిగోండి ఇతనేమో పెద్ద బాబు 9th చదువుతున్నాడు, చిన్న అబ్బాయి ఏమో 7th క్లాస్ అనమాట. ఇంకా వాళ్ళకి స్కూల్కి టైం అవుతుంది కదా, వాళ్ళని పంపించేసి అప్పుడు నేను మళ్ళీ పనుల్లో పడిపోతాను. మార్నింగే మిషన్ ఆన్ చేసి ఉంటాను కాబట్టి అవి అయిపోయి ఉంటాయి. వాటన్నింటినీ తీసుకొని పైకి వెళ్ళిపోతాను. పైన ఆరవేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి అలా మొక్కల్ని చూసేసి నీళ్ళు అవి పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఇదిగోండి ఈ రోజెస్ చాలా అందంగా ఉన్నాయి కదా, వీటిని కోసేస్తున్నాను అనమాట ఇవాళ. అంటే అన్నీ కాదు, కొన్ని మాత్రమే. కింద నేను టేబుల్ దగ్గర ఇలా పెట్టుకుంటాను కదా, ఆ ప్లేస్లో వాటర్లో అలా పెట్టాను అనమాట. చూద్దాం ఎన్నాళ్ళు ఉంటాయో అన్నట్టుగా. వాటర్లో కదా ఒక 2-3 డేస్ అయినా ఉంటాయి కదా, చాలా అందంగా అనిపించి అలా పెట్టేసుకున్నాను. ఇలాంటి లిటిల్ థింగ్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఒక హ్యాపీ హౌస్ వైఫ్గా మనకు నచ్చినట్టుగా మన ఇంటిని మనం మలుచుకోవచ్చు. ఇంకా పనులన్నీ అంటే ఇంకా పనులే ఉండవు, వంట అది ఏమి ఉండదు. జస్ట్ కొంచెం నేను అలా ఫేస్ అది కడిగేసుకొని ఒక్కసారి అలా జుట్టు దువ్వేసుకుంటాను. ఉదయం అంతా టైం లేదు నాకు ఇవాళ.
ఇంట్లోనే గదా! ఏం రెడీ అవుతాంలే అని అనిపిస్తుంది గదా! కానీ లేదండి. మనం అప్పుడప్పుడు ఇలా మనకు నచ్చినట్టుగా ఇలా సింపుల్‌గా రెడీ అవుతే మనకు గూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంటుంది. సో, మనం ఎంత నీట్‌గా డ్రెసప్ అవుతామో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. సో, ఇప్పుడేంటంటే నేను ఈ టైంలో ఇంకా ఏమైనా క్లీనింగ్స్ కానీ అలాంటివి ఉంటే చేసుకుంటాను. లేదా ఎర్లీ మార్నింగ్ 4:30కే లేస్తున్నాను గదా! నాకు ఏమైనా అన్‌ఈజీగా అనిపిస్తే కాసేపు పడుకుంటాను. సో, ఇంక నేను ఇంకా ఏమైనా బట్టలు సర్దడం గానీ, పిల్లల షెల్ఫ్స్ గానీ, అలాంటివవి చూసుకుంటూ ఉంటాను. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారని అడుగుతుంటారు గదా! అయితే ఈరోజైతే పిల్లలకి మంచి స్నాక్స్ చేసి పెడదాం అనుకుంటున్నా. చూడాలి నా వల్ల అవుతుందో లేదో. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నా. ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది కాబట్టి డైలీ తుడవాల్సిందేనండి. అస్సలు ఇంకా ఒక్కరోజు గూడా వదిలేసామంటే నాకు యూటిలిటీ డోర్ ఓపెన్ ఉంటే చాలా డస్ట్ వస్తుంది గదా! అందుకని డైలీ కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాను. అలాగే పోపుల డబ్బా ఒకటి క్లీనింగ్ అయిపోయింది. ముందు రోజంతా అవన్నీ తీసి నైట్ కడిగి పెట్టేసుకున్నా. ఇవన్నీ గూడా ఫిల్ చేసి పెట్టుకుంటున్నాననమాట. ఇవి డైలీ మనకు యూజ్ గదా! వంట చేసేటప్పుడు ప్రతి డబ్బా తీసి వాడడం అవ్వదు కాబట్టి, ఇలాంటి ఒక పోపులు పెట్టే ఉంటే మాత్రం చాలా బెనిఫిట్ అనిపిస్తుంది. ఇంక ఇలాంటివి యూజ్ చేసిన తర్వాత జిప్‌లాక్‌వి ఇవి ఉంటాయి గదా! ఇవి పెట్టుకుంటే ఏంటంటే వీటిలో ఉన్న అరోమాస్ అవి బయటకెళ్ళవు. ఇంకా బావుంటుంది. ఏవి గూడా లోపలికి చీమలు అలాంటివి వెళ్ళకుండా బావుంటుంది గదా! ఇలా పెట్టుకున్నాను. సో, మళ్ళీ దాన్ని ఏ ప్లేస్‌లోంచి తీసానో అక్కడే పెట్టేసుకొని ఇంక ఈ మిగిలిన పనులవి చూసుకుంటాను. సో, ఇప్పటికంతా నాకు 11 అలా అయిపోయింది టైము. నేను టీవీ పెద్దగా చూడను. ఏదైనా నచ్చి ఒక పాత మూవీ ఏదైనా చూడాలి అనుకుంటే పెట్టుకొని మరీ చూస్తానంతే. అది కూడా దొరికితే. ఈ రీసెంట్‌గా డిస్నీ హాట్‌స్టార్‌లో 'ది ఆర్ బాతే హమ్' సీరియల్ కనపడింది. సో, దాన్ని వెంట పడ్డాననమాట ప్రెజెంట్ అయితే. రోజుకొక 2, 3 ఎపిసోడ్స్ అయినా కవర్ చేసేస్తున్నా. సో, లంచ్ చేసేసి తర్వాత మజ్జిగ కలుపుకున్నాను నా కోసం. సో, మనకేంటంటే ఇంట్లో వాళ్ళందరి మీద మనం కాన్సంట్రేషన్ అంటే వాళ్ళు ఏం తింటారో, ఏది నచ్చుతుంది అనేది వాళ్ళ గురించి మనం చూస్తాం. మరి మన కోసం ఎవరు చూస్తారు? ఎవరు చూడరు గదా! సో, మన కోసం మనమే అప్పుడప్పుడు ఇలాంటి కేర్ అనేది తీసుకోవాలి. నేను ఎక్కువగా పెరుగుని అవాయిడ్ చేస్తూ ఉంటాను. సో, అందుకని మజ్జిగ తీసుకుంటే బావుంటుందని చెప్పి మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగేసా. అలాగే ఇదిగోండి ఇవన్నీ ఆలు చూసారు గదా! కొంచెం పెద్ద సైజే తీసుకొచ్చాను. ఎందుకు అంటే చిప్స్ చేసి పెడదాం వీళ్ళకు అని. అన్నింటిని ఒకసారి కడిగేసి పీల్ ఆఫ్ చేస్తున్నాను. చూద్దాం అసలు బాగా వస్తాయా లేదా? అసలు ఇన్ని గనం నేను చేస్తానా లేదా అనుకున్నాను. ఎప్పుడైనా 1, 2 చేసేదాన్ని. ఈరోజైతే మొత్తం ఒక 4 ఆలూస్ ఇవి వెయిట్ వచ్చేసి 1 కేజీ పడ్డాయండి. ఈ 4 వచ్చి చూసారు గదా! అన్నీ పెద్దవే. వాటిని కడిగేసి నీట్‌గా పీల్ తీసేసి ఇదిగోండి స్లైసర్ ఉంది కదా దీంతో చక్కగా స్లైస్ చేసేస్తున్నాను. దీంతో ఏంటంటే మనకు చాలా పలచగా ఇలాగ పేపర్ లాగా వచ్చేస్తుంటుంది అనమాట. కింద ప్లేట్ ఉండడంతోనే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ ప్లేట్ కనుక లేకపోతే చక్కగా వచ్చేసేది. లేదంటే టక్ టక్ మన సౌండ్ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. ఇలా ఈ స్లైసర్‌తో ఏంటంటే చాలా బాగొస్తుంది. మనకు నైఫ్‌తో అనుకోండి అస్సలంటే అస్సలు రాదు. ఇవన్నీ కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి అలా కట్ చేసిన వెంటనే నీళ్ళల్లో వేసేసుకుంటున్నా. దీనిపైన మనకొక పిండిలాగా అలా వస్తూ ఉంటది. అందుకని వీటన్నిటిని నీట్‌గా కడిగేసేయాలి. ఒక 2-3 టైమ్స్ కడిగాను నేను. అప్పుడు నాకు మళ్ళీ నీట్‌గా అనిపించాయన్నమాట ఇలాగా. వీటన్నింటిని ఒక చిల్లుల బుట్టలో వేసి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పరిచేసి ఒక 20-30 మినిట్స్ అలా వదిలేసానండి వీటిని. ఏంటంటే దీంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోవాలి. మొత్తం అంటే వాటర్ అనేది ఉండకూడదు అంతే. జస్ట్ అవి డ్రై అయిపోవాలి. అందుకని అన్నింటినీ అలా విడివిడిగా ఆరవేసాననమాట. మనం ఒక్కొక్కసారి పైన ఏంటంటే క్లాత్‌తో తుడిచేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. ఇంక ఈలోగా గిన్నెలో ఆయిల్ అయితే పెట్టేశాను. కొంచెం పెద్ద కడాయే తీసుకున్నాను. ఇలా అయితే కొంచెం ఇవి సైజ్ పెద్దవి కాబట్టి ఈజీగా ఫ్రై అవుతాయని చెప్పి అలా. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అన్నింటినీ అలా వేయించేస్తున్నాననమాట. మంచి మంట పెద్దదే పెట్టాను. మరీ ఎక్కువగా వేయలేదు ఒకేసారి. కొన్ని కొన్ని మాత్రమే వేశాను. ఆలూలో సహజంగానే మెత్తగా అయిపోయే గుణం ఉంటుందండి. మనకు క్రిస్పీనెస్ అనేది తగ్గిపోయి ఎక్కువ ఒకసారి వేసేస్తే మెత్తదనం వచ్చేస్తాయన్నమాట. నేను చేసిన కలర్ అయితే ఇలా వచ్చాయి. అన్నింటినీ మంచిగా టిష్యూ వేసేసి అలా పెట్టేశాను. ఆయిల్ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుందని చెప్పి. ఇవన్నీ చేయడానికి నాకు చాలానే టైం పట్టింది. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ ఆలూలు ఉన్నాయి. అది కాక చాలానే వచ్చాయన్నమాట స్లైసెస్. చూడండి క్రిస్పీగా బాగా వచ్చాయి.
నేను ఒక్కొక్కసారి ట్రై చేశాననమాట తిని. అసలు ఇవి కాసేపు అయిన తర్వాత ఎలా ఉంటున్నాయి అని చెప్పి. సో, క్రిస్పీనెస్ ఏం తగ్గలేదు. బావుందనిపించింది. ఇంకా ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. ఇంకొక 15 మినిట్స్‌లో పిల్లలు గూడా వచ్చేస్తారు. సో, నా కోసం ఈరోజు కాఫీ తాగాలనిపించి కలిపేసుకుంటున్నాననమాట. ఈవినింగ్ టైము టీ బంద్. ఎందుకంటే మా వారు రారు. ఒకవేళ వస్తే తప్పించి పెట్టను. ఎవరైనా ఇంటికొస్తే పెడతాను. ఇంకా నాకు కాఫీ తాగాలనిపించింది గదా! చిక్కగా ఒక మంచి కాఫీ అయితే కలిపేసుకుంటున్నా. అటువైపు వాటిని చూసుకుంటూ, ఇటువైపు ఈ పని గూడా చేసేస్తున్నాననమాట. సో, ఖాళీ టైంలో పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలనుకుంటే ఇలాంటివి అవి చేస్తూ ఉంటాను. రీసెంట్ డేస్‌లో స్వీట్స్ చేశాను. ఇంక ఈరోజైతే ఇది బియ్యపిండి పట్టిద్దాము అని చెప్పేసి ఇవాళ బియ్యం గూడా చెరిగేసి స్టోర్ బియ్యం ఉంటాయి గదా! ఒక క్యాన్‌లో ఏసి పక్కన పెట్టేసాననమాట. ఒక 2 కేజీలన్నీ. అవి పట్టిస్తే ఇంకా మళ్ళీ ఏదైనా చేసి పెట్టాలని అనుకుంటున్నా. అన్నీ అయిన తర్వాత ఫైనల్‌గా కొంచెం ఉప్పు, కారం అలా స్ప్రింకిల్ చేసి పెట్టాననమాట. టేస్ట్ అయితే బావున్నాయన్నారు మా వాళ్ళు. ఈలోగా పిల్లలు గూడా వచ్చే టైం అయింది. చూస్తూనే ఉన్నా వస్తారేమో అని. ఈలోగా వచ్చేసారు. స్మెల్ చూసి ఏది చేస్తున్నావని అందరూ వచ్చేసారనమాట కిచెన్‌లోకి. ఒకసారి టేస్ట్ చేయించు అని. సో, ఇదండి మా చిన్ని ఫ్యామిలీ. హ్యాపీగా నేను వీళ్ళ కోసం మంచిగా వాళ్ళకి నచ్చేవన్నీ చేసి పెడుతూ ఉంటాను. నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వచ్చేసి ఇవాళ ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.